హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కానీ లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంట్ ఎవరు చేయట్లేదండి ఫ్రెండ్స్. అంటే మీరు సపోర్ట్ ఇస్తే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే వీళ్ళు మన వీడియోస్ చూస్తున్నారే, నాకు సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఏదైనా క్రియేటివిటీగా చేయాలి అని ఆలోచన ఉంటుంది. మీరు చూస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంకా వీడియో స్టార్ట్ చేయమంటే చేస్తాను. అప్పట్లో ఫోన్లు లేకపోతే ఎంత హ్యాపీగా ఉందంటో అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫోన్లు వచ్చిన కాడ నుంచి యూట్యూబ్ అని, ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ వీడియోస్ చేసుకుంటా పోస్ట్ చేసుకుంటా సరిపోతూనే ఉంది. అప్పుడు చూస్తుంటే ఆ రోజుల్లో ఊర్లోనే ఉన్నప్పుడే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి తినటానికి తిండి ఉండదు. వాడుకోక మామ 100 రూపాయలు, మామ ఒక 50 రూపాయలు, మామ ఒక 20 రూపాయలు అని అడుక్కోవడం తప్ప ఏం పీకింది ఏం లేదు. పోనీ జాబ్కి వెళ్తాం అంటే ఆ జాబ్ పైసలు సరిపోవు. పోనీ ఏదన్నా షూటింగ్కి వెళ్ళినా షూటింగ్ అమౌంట్ రావు. ఇంకెలా బతకాలి? అలాంటప్పుడు ఇంటికాడే ఉండొచ్చు కదా అని అనుకుంటారు మీరు. ఓకే, ఉండొచ్చు, కాదంటాలే. ఇంటికాడ ఉంటే ఆ ఫ్రెండో ఈ ఫ్రెండో వెళ్ళి తాగేసి వస్తాం, తాగుతాం, ఎంజాయ్ చేస్తాం. కష్టం విలువ తెలియదు. ఇక్కడ ఉన్నాం అనుకో, కంపల్సరీ కష్టం విలువ తెలిసిద్ది. ఒక్క పూట ఖాళీ కడుపుతూ ఉంటే కంపల్సరీ ఎవరికైనా తెలిసిద్ది. అది మీలో ఎంతమంది హైదరాబాద్లో వండుకుంటూ ఇంత కష్టపడుకుంటూ తినటానికి తిండి లేకపోయినా బతుకుతున్నారంటే అందరూ గొప్పవాళ్ళే. కానీ మన కష్టం వాల్యూ ఇంట్లో తెలియదు. మళ్ళీ ఇంత కష్టపడుతుంది హైదరాబాద్లో అనుకుంటాం మన ఫ్రెండ్స్, ఏమ్మా వాడు హైదరాబాద్ పోయింట్రా, బా ఏం ఎంజాయ్ రా ఇదని అనుకుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు అంటారు. కానీ హైదరాబాద్ ఉండేవాడికే తెలుసు ఇన్ని కష్టాలు ఏందో. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.